వెల్కమ్ టు ఫైడీ మీడియా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఒక విషయం అయితే బాగా వైరల్ అవుతుంది. ప్రధాన మీడియా సంస్థలన్నీ కూడా అంటే జాతీయ మీడియా సంస్థలతో పాటు రాష్ట్రంలోని మీడియా సంస్థలన్నీ కూడా ఈ వార్తలనే ప్రధానంగా ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి. అదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా ఇచ్చే లడ్డూలో వీళ్ళు గత ప్రభుత్వంలో ఏంటంటే నెయ్యి స్థానంలో ఒక ఆయిల్ లాంటి పదార్థాన్ని వాడారు. అదేంటంటే అత్యంత వరస్ట్ అనమాట. దాని స్థాయి అత్యంత నీచమైన స్థాయిలో ఉన్నటువంటి ఆ ఆయిల్ని నెయ్యి పేరుతో సేకరించి దాన్ని ప్రసాదాల్లో వాడారు. ఆ ప్రసాదాల కోసం అంటే ఆ లడ్డు తయారీకే కాకుండా స్వామివారికి నిత్యం కైంకర్యం కోసం ఉపయోగించే ప్రసాదాల్లో కూడా ఆ నెయ్యే వాడారు. అంటే ఆ నెయ్యిగా చెప్పబడే దాన్నే వాడారు వీళ్ళు. దాంట్లో ఏంటంటే వెజిటబుల్ ఆయిల్స్తో పాటు జంతువుకు సంబంధించిన ఆయిల్స్ కూడా అంటే యానిమల్ ఫ్యాట్ కూడా దాంట్లో మిక్స్ అయి ఉంది. కాబట్టి ఏంటంటే ఇది గత 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేసినటువంటి ఒక అతిపెద్ద తప్పు ఇది అని చెప్పి ఈ వార్తనే ప్రస్తుతం అన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా ఈ ప్రసారాలు చేస్తున్నాయి. అంటే కొన్ని చోట్ల వేరే రాష్ట్రాల్లో భోపాల్ అలాంటి చోట్ల జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయడం కూడా మనం మీడియా కవరేజ్లో వార్తల్లో చూస్తున్నాం. అసలు ఈ లడ్డూ కథ ఏంటనేది ఒకసారి మనం చూసినట్టయితే మా ఫైడీ మీడియా ఛానల్లోనే కొంతకాలం క్రితం అంటే టీటీడీ ఈఓ గారు శ్యామలరావు గారు ఛార్జ్ తీసుకున్నప్పుడు ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశం నిర్వహించినప్పుడే ఆయన ఈ నెయ్యి అనేది లడ్డూలో కానీ ప్రసాదాల్లో కానీ నెయ్యి అనేది మార్చేశారు. గతంలో మంచి నెయ్యి ఉండేది, సువాసన వెదజల్లే నెయ్యి వాడేవారు. ఇప్పుడు ఏంటంటే కొంత కల్తీ నెయ్యి వాడుతున్నారు. ఈ నెయ్యిని మేము టెస్టింగ్ చేస్తే దీంట్లో వెజిటబుల్ ఆయిల్స్ వాడారు, అందువల్ల మనకి ఈ ప్రసాదాల టేస్ట్ కానీ లడ్డు నిల్వ ఉండకపోవడం కానీ జరుగుతుందని చెప్పి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఆ మీడియా సమావేశం చెప్పిన రోజే నేను ఒక అనుమానం వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఈయన వెజిటబుల్ ఆయిల్ అని చెప్తున్నాడు కానీ వీళ్ళు అవినీతి తిమింగళాలు వీళ్ళు అసలు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి భయం ఏమాత్రం లేని వ్యక్తులందరినీ తీసుకొచ్చి టీటీడీ నెత్తి మీద కూర్చోబెట్టారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఓన్లీ వెజిటబుల్ ఆయిలే కాదు ఇంకా వేరే ఏదైనా కలుపుతారు వీళ్ళు అని చెప్పి నేను ఆ వీడియోలో ప్రస్తావించడం కూడా జరిగింది. ఆ వీడియో మా ఫైడీ మీడియా ఛానల్లో ఉంది. దానికి ఏంటంటే శ్రీవారి లడ్డూను కూడా వదలలేదని ఒక టైటిల్ పెట్టి థంబ్నెయిల్ చేసి ఆ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. ఆ రోజు నేను అనుమానించిందే నిజమైంది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ లడ్డూలో కాదు, ఓన్లీ లడ్డూయే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారైన అన్ని ప్రసాదాల్లో అన్న ప్రసాదాల్లో అంటే భక్తులకి ఇచ్చే అన్న ప్రసాదాల్లో వాడిన నెయ్యి కూడా ఈ కల్తీ నెయ్యే. ఆ కల్తీ నెయ్యిలో జంతువులకు సంబంధించిన ఫ్యాట్ ట్రేసింగ్ అయింది. అంటే అడల్ట్రేషన్ టెస్టింగ్ కోసం దీన్ని గుజరాత్కి సంబంధించిన ల్యాబ్కి పంపిస్తే ఆ ల్యాబ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏంటంటే వెజిటబుల్ ఆయిల్స్తో పాటు దీంట్లో యానిమల్ ఫ్యాట్ కూడా ఉందని చెప్పి ఆ రిపోర్ట్లో క్లియర్గా వచ్చిందని చెప్పి ప్రస్తుతం టీటీడీకి సంబంధించి ఈరోజు ఈఓ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి 100 రోజుల ఫంక్షన్ అంటే 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు గాను ఒక కార్యక్రమం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమంలో టీటీడీ లడ్డూను కూడా వీళ్ళు ఇచ్చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాన్ని కూడా వీళ్ళు కల్తీ చేసేశారు, అక్కడ ఉన్నటువంటి పవిత్రతనంతా పాడు చేశారని చెప్పి ఆయన ఆ మీటింగ్ సందర్భంగా ఆ ప్రోగ్రాం సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఆయన ఎప్పుడైతే ఈ కల్తీ నెయ్యి ఈ యానిమల్ ఫ్యాట్కు సంబంధించిన దీంట్లో ప్రసాదాలు వాడారని ఆయన ఎప్పుడైతే ప్రస్తావించారో అప్పటి నుంచి కూడా ఇది హాట్ టాపిక్గా మారిపోయింది. అది ముదిరి ఇప్పుడు ఈరోజు పతాక స్థాయికి చేరింది. ఇక్కడ మన రాజకీయాలను పక్కన పెట్టి కనుక చూస్తే ఇది దీంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, నిజంగానే వాళ్ళు కనుక యానిమల్ ఫ్యాట్ వాడితే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందా, లేదా అప్పుడున్న టీటీడీ ఈఓకి తెలిసే జరిగిందా, లేకపోతే ఓన్లీ ఆ నెయ్యి సప్లై చేసే సంస్థలో ఆదాయం కోసం ఆదాయ మార్గంగా దీన్ని ఎంచుకుని కల్తీ చేసి నెయ్యిని సప్లై చేశారనేది కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా దీంట్లో టీటీడీ ఈఓ పాత్ర 100% ఉంటుంది. తర్వాత టీటీడీ చైర్మన్ పాత్ర ఉంటుంది. టీటీడీ చైర్మన్ అనేవాడు అప్పటి ముఖ్యమంత్రి నియమించిన వ్యక్తి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ లింకులు అనమాట. ముఖ్యమంత్రికి తెలియకుండా టీటీడీ చైర్మన్ ఏం చేయడు, టీటీడీ చైర్మన్కి చేయకుండా టీటీడీ ఈఓ ఏం చేయడు, టీటీడీ ఈఓకి తెలియకుండా అక్కడ కింద స్థాయిలో ఉన్న అధికారులు ఏ టెండర్ని యాక్సెప్ట్ చేయరు, ఏ నెయ్యిని కూడా స్వీకరించరు. అంతకుముందు ఏంటంటే కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో విజయ డైరీ అట్లాగో కర్ణాటకలో నందిని డైరీ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ నందిని డైరీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసేవాళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్కి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆ నందిని నెయ్యిని ఆపివేసి పూర్తిగా ఈ కొత్త రకం కంపెనీలన్నీ తీసుకొచ్చి ఈ కొత్త వాళ్ళందరినీ రంగంలో దింపారనమాట. వాళ్ళు ఏంటంటే ఈయన చెప్తున్నాడు ప్రజల డబ్బులు నేను ఆదా చేస్తున్నాను, రివర్స్ టెండరింగ్ అని చెప్పి అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ రివర్స్ టెండరింగ్ పేరుతో అన్ని రద్దు చేసి మొత్తం కొత్త వాళ్ళని పిలిచాడు. అన్ని పనులు అక్కడ ఆగిపోయి 5 ఏళ్లలో 1 ఇంచు కూడా పని జరగల. అంటే ఈయన రివర్స్ టెండరింగ్ పేరుతో పిలిచిన
అన్ని పనులు కూడా ఏది కూడా ముందుకెళ్ళాలి. అట్లాగే ఇప్పుడు టీటీడీకి సంబంధించి నెయ్యి సప్లైదారుల్లో కూడా మేము టీటీడీకి డబ్బులు మిగులుద్దాం అనే ఉద్దేశంతో చేశాడా లేకపోతే ఇది కావాలని చేశాడా అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే మనకే అర్థమవుతుంది. అంటే టీటీడీకి సంబంధించి ప్రభుత్వ ఖజానా నుంచి అంటే ప్రభుత్వం తరపు నుంచి టీటీడీకి ఎటువంటి ఒక్క పైసా కూడా కేటాయించరు. ఇంకా ఎప్పుడు కూడా టీటీడీలో ఉన్నటువంటి నిధులనే ప్రభుత్వం తెచ్చుకుని వాడుకునే ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు టీటీడీ సంస్థకు సంబంధించి అక్కడ ఆదాయం మిగిల్చి టీటీడీ సంస్థకి ఈ ప్రభుత్వం తరపున వెళ్ళి ఆ హిందూ ధార్మిక సంస్థకి మేలు చేయాల్సిన అవసరం ఉంది. దాని డబ్బులు దానికి సరిపోతే చాలు. అలాంటి సందర్భంలో వీళ్ళు నెయ్యిలో డబ్బులు మిగిల్చి తర్వాత నెయ్యిలో మిగిల్చిన డబ్బులతో ఇంకా ఏదో టీటీడీ డెవలప్మెంట్ కోసం మేము కృషి చేస్తాం అని వీళ్ళు చెప్పే పోరంబోగు మాటలు నమ్మటానికి ప్రజలు ఎవరో సిద్ధంగా లేరు. వాస్తవం చెప్పాలంటే వీళ్ళు టీటీడీ పరువు ప్రతిష్టలను దిగజార్చాలి. హిందూ ధార్మిక మతాన్ని అంటే హిందూ మతాన్ని వీళ్ళు నమ్మరు కాబట్టి అంటే ఈ గ్యాంగ్ మొత్తం కూడా హిందూ మతాన్ని పాటించరు. ఈ గ్యాంగ్ టీటీడీ చైర్మన్లు కానీ ఈ టీటీడీ ఈఓలు కానీ వీళ్ళు మీటింగులు ప్రెస్ మీట్లో చాలా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని నామాలు పెట్టుకుని వెంకటేశ్వర నామాలు పెట్టుకుని ఈ దొంగనామాలు పెట్టుకుని ఆ దేవుడికి పంగనామాలు పెట్టడం కోసం ఆ దొంగనామాలు పెట్టుకుని వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. కానీ ఆ తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పవిత్రతను కానీ ఆ వెంకటేశ్వర స్వామి మీద కానీ వీళ్ళకి ఎటువంటి చేవంత నమ్మకం కూడా ఉండదన్నమాట. వీళ్ళు ఏంటంటే పూర్తిగా వేరే మతస్థులు అంటే హిందూ మతాన్ని పాటించరు. అంటే నేను వీళ్ళు ఫాలో అయ్యే మతాన్ని నేను ప్రస్తావించదలుచుకోవాలి. ఎందుకంటే మన దేశంలో మన సెక్యులర్ కంట్రీ అందరికీ ఎవరికి ఇష్టమైన మతాన్ని వాళ్ళు ఫాలో అయ్యే అవకాశం ఇక్కడ ఉంటుంది. ఎవరికి ఇష్టమైన మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు కూడా. కాబట్టి వేరే మతాలను మనం కించిపరిచి మాట్లాడకూడదు, వాళ్ళ గురించి మన ప్రస్తావన తేకూడదు. కానీ హిందూ మతానికి సంబంధించిన ఒక ధార్మిక సంస్థలో ఈ అన్య మతాలని అంటే వేరే మతాలను ఫాలో అయ్యే వాళ్ళని ఎంప్లాయీస్గా పెట్టుకోవడం, వేరే మతాలను ఫాలో అయ్యే వాళ్ళని చైర్మన్లు చేయడం, ఈఓలుగా పెట్టడం, అసలు హిందూ మతం అంటే నమ్మకం లేని వెధవలందరినీ తీసుకొచ్చి టీటీడీలో కూర్చోబెట్టడం ఇలాంటి కార్యక్రమాలన్నీ గత 5 సంవత్సరాల కాలంలో నడిచినాయి. అంటే తిరుపతి దేవస్థానాల్లో అంటే వేరే మతానికి సంబంధించిన ప్రచారాలు జరుగుతున్నాయి, మత ప్రచారాలు చేస్తున్నారని చెప్పి గతంలో చాలా వార్తలు వచ్చినాయి. అంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు విపరీతంగా వార్తలు వచ్చాయి. తర్వాత ఏమైందంటే ఇలా మత ప్రచారాలు చేయకుండా అసలు దేవుడి ఇక్కడ వ్యవస్థనే దెబ్బతీసేస్తే అంటే ఇక్కడికి వచ్చే భక్తులకే ఇక్కడ ఉన్నటువంటి ఇది టీటీడీ లేకపోతే ఈ గుడి మీద కనుక ఒక అపనమ్మకాన్ని కనుక ఏర్పరిస్తే అంటే ఇక తిరుపతి దేవస్థానంలోనే కొంత అవినీతి అక్రమాలను ప్రోత్సహిస్తే ఏమవుద్దంటే వచ్చే భక్తులకి కొంత నమ్మకం కోల్పోతారు. కోల్పోయినప్పుడు ఏమవుద్దంటే దేవుడి దగ్గరే అవినీతి జరుగుతున్నప్పుడు మనం ఈ దేవుడిని నమ్ముకోవడానికి దూరం వచ్చిన ప్రయోజనం ఉండదనే ఒక ఆలోచన వచ్చే భక్తుల్లో రేకెత్తించడం కోసం వీళ్ళు చేసిన ప్రయత్నంగా కనపడుతుంది. ఇప్పుడు నా అనుమానం ఏంటంటే వీళ్ళు తిరుపతి దేవస్థానంలో పంచిపెట్టే ప్రసాదం కానీ తర్వాత పంచిపెట్టే అంటే లోకల్గా అక్కడ టీటీడీలో అన్నప్రసాదాల్లో భక్తులకు పెట్టే ప్రసాదాల్లో అన్నప్రసాదాన్ని కానీ లేకపోతే భక్తులు కొని తీసుకుని బయటకు తీసుకెళ్ళే అన్నప్రసాదాలు కానీ వీటిని కూడా వీళ్ళు వేరే మతాలతో వాటిని పూజలు చేయించి అంటే వాళ్ళ మతాచారాల ప్రకారం వాటిని పూజలు చేయించి వాటిని తీసుకొచ్చి భక్తులకు పంచారేమో అనుమానం కూడా నాకు కలుగుతుంది. వేరే మతాల్లో ఏంటంటే హిందూ మతానికి సంబంధించిన ప్రసాదం కానీ వాళ్ళు స్వీకరించరు. కానీ హిందూ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళ ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళు అన్ని మతాలు సమానమైన భావనలో ఉంటారు. వేరే వాళ్ళు ఏదైనా ఇచ్చినా కూడా అంటే వేరే మతాల వాళ్ళు ఏమైనా ఇచ్చినా కూడా తీసుకుంటారు. సపోజ్ ఉదాహరణకు చెప్తాను, రంజాన్ పండుగ జరిగే సందర్భంలో ముస్లిం సోదరులు బిర్యానీలు తర్వాత ఒక టైప్ ఆఫ్ స్వీట్ అన్ని తయారు చేసుకుంటారు. వాళ్ళ స్నేహితులుగా ఉన్నటువంటి హిందువులు కూడా దాన్ని పంచిపెట్టడం జరుగుతుంది. దాన్ని మనం స్వీకరిస్తాం, దాన్ని ఆరగిస్తాం. అట్లాగే క్రైస్తవానికి సంబంధించి క్రిస్మస్ వచ్చినప్పుడు వాళ్ళందరికీ చాక్లెట్లు పంచిపెట్టడం అని కొంత కేకులు ఇవ్వడం ఇట్లాంటి వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు హిందువులు కూడా కొన్ని పంచుతారు. అవి కూడా మనం తీసుకుంటాం, వాటిని స్వీకరిస్తాం, ఆరగిస్తాం. కానీ హిందూ మతానికి సంబంధించిన ప్రసాదాన్ని కనుక మీరు ఆ 2 మతాల వాళ్ళకో లేకపోతే ఇంకేదైనా మతం ఉంటే వాళ్ళకి కానీ మీరు ప్రసాదాన్ని ఇచ్చి చూడండి, వాళ్ళు నిర్ద్వందంగా దాన్ని విసిరి కొడతారు, స్వీకరించరు, దాన్ని నేలకేసి కొడతారు. అంటే నా ఉద్దేశం నేనేం చెప్పదలుచుకున్నానంటే హిందూ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు అన్ని దేవుళ్ళని సమానంగానే చూస్తారు, అందరూ దేవుడే అనే భావనలో ఉంటారు. కానీ వేరే మతాలు ఫాలో అయ్యే వాళ్ళు హిందూ దేవుళ్ళని దేవుళ్ళుగా అంగీకరించరు. కాబట్టి ఏంటంటే హిందూ దేవుళ్ళు అంటే వాళ్ళకు ఒక భయం కానీ భక్తి కానీ ఏమీ ఉండదు. అలాంటి సందర్భంలో మీరు వాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రధాన టెంపుల్స్లో ప్రధానమైన పోస్టుల్లో వాళ్ళని నియమిస్తే వాళ్ళకి ఆ దేవుడు అంటే భయం ఎందుకు ఉంటుంది, భక్తి ఎందుకు ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ సక్రమంగా ఎందుకు పనిచేస్తుంది? పనిచేయదు. ఖచ్చితంగా వాళ్ళ మతానికి ఫేవర్గా చేసే డెసిషన్లో వాళ్ళు తీసుకుంటారు అత్యుత్తమ స్థానాల్లో వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు. అట్లాంటి కార్యక్రమాలే జరిగినాయి లాస్ట్ 5 సంవత్సరాల్లో.
కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి అంటే దేవుడి ప్రసాదంలో కూడా ఎంత అవినీత అని చెప్పి మనం వాళ్ళని వీళ్ళని కామెంట్ చేయడం కాదు. ఆ నీచుల్ని నికృష్టుల్ని ఎన్నుకున్నది ఎవరు? ఆ నికృష్టుల్ని ఎన్నుకున్నది ఎవరు? ఒక హిందువుగా మనం వెళ్ళి ఓటేసాం. ఎవరికి ఓటేసాం? మనం ఎన్నుకున్నవాడే కదా గద్దెనెక్కి ఈ కార్యక్రమాలన్నీ చేసింది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఎట్లా చేసుకుంటున్నారు? నేను ఎన్నికలకు సంబంధించి లాస్ట్ 2024 మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక పోలింగ్ స్టేషన్కి 100 మీటర్ల దూరంలో ఎవరో ఎటువంటి ప్రచారం చేయకూడదు. కానీ నేను ఒక విషయాన్ని గట్టిగా గమనించాను, దాన్ని ఒక వీడియో కూడా తీశాను. దానికి సంబంధించిన సాక్ష్యాధారం కూడా నా దగ్గర ఉంది. ఆ సాక్ష్యాధారంతో చెప్తున్నప్పుడు మీకు ఓన్లీ 100 మీటర్ల దూరం లోపలనే ఒక వ్యక్తి ఒక మత ప్రచారానికి సంబంధించిన ఒక ప్లగ్గార్డ్ పట్టుకుని ఆ ప్లగ్గార్డ్ని డిస్ప్లే చేస్తూ ఓటర్లకు చూపిస్తూ అతను ప్రచారం చేస్తున్నాడు. అతను ఒక మతానికి సంబంధించిన వ్యక్తి. మీకు ఈపాటికి అర్థమైపోయి ఉంటుంది. అంటే వాళ్ళు పబ్లిక్గా వచ్చి మన పాలకుడు లేదా మన దీంట్లో ఉన్నవాడు అంటే ప్రధాన స్థానంలో ఉన్నవాడు మన మతానికి చెందిన వ్యక్తి కాబట్టి మన ఓట్లన్నీ మనం గంపకొత్తగా అతనికి ఓటేయాలి అని చెప్పి అతను వచ్చి ఆ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ బూత్ దగ్గర ప్రచారం చేసుకుని వాళ్ళంతా ఓట్లన్నీ గంపకొత్తగా అతనికే వేశారు. నేను 100కి 100% చెప్పగలను, జగన్మోహన్ రెడ్డికి పడిన ఆ 40% ఓట్లన్నీ కూడా మతం ఆధారంగా పడిన ఓట్లే, పథకాల ఆధారంగా పడిన ఓట్లు కాదు. ఓన్లీ అతను ఫాలో అయ్యే మతం ఆధారంగా ఆ మతం అనే పిచ్చలో వెళ్ళి వేసిన ఓట్లే. ఇక్కడ ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు ఒక మతాన్ని నమ్మండి, ఒక దేవుణ్ణి నమ్మండి, అంతేగాని ఆ మతాన్ని నమ్మిన వాడిని మీరు నమ్మాల్సిన అవసరంలా. ఆ మతాన్ని నమ్మినవాడు ఏదో ఎన్నికల్లో పోటీ చేయాడని చెప్పి మీరు అతను ఓటేయాల్సిన అవసరంలా. మీరు దేవుడిని నమ్మండి, ఆ మతాన్ని నమ్మండి, అంతేగాని మీ మతాన్ని మీ దేవుడిని ఫాలో అవుతున్నాడని చెప్పి ఒక నీచుడిని దుర్మార్గుడికి ఓటేసి అతను అందరం ఎక్కించాల్సిన అవసరంలా. కానీ గత ఎన్నికలు అదే జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా మళ్ళీ వాళ్ళంతా వాళ్ళ పోలరైజేషన్ అంతా ఖచ్చితంగా వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు. కాకపోతే ఏంటంటే మిగతా సమాజం మొత్తం వాళ్ళంతా ఓ పక్క వెళ్ళిపోయే సందర్భం ఏర్పడేపాటికి మిగతా సమాజం అంతా కూడా ఓ పక్క రావడం వల్ల ఆ జగన్మోహన్ రెడ్డి పాచికలు పారల. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఈ హిందూ టెంపుల్స్ మీద దాడి గురించి చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఎన్నో హిందూ టెంపుల్స్ మీద దాడి చేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రసాదంలో జంతువుకు సంబంధించిన కొవ్వు కలిపారు అంటున్నారు. సరే, దీనికి సంబంధించి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది, వాళ్ళందరినీ బయటకు లాగుద్ది. వాళ్ళందరినీ ఏంటంటే పిచ్చి కుక్కలను కనుక మనం ఎట్లా కొట్టి చంపుతాము, ఒక కుక్కకి పిచ్చి ఎక్కిందని తెలిస్తే మనకి దాని ఊరు జనం అంతా కనుక ఎట్లా కొట్టి చంపుతారో అంత మరీ కొట్టి చంపే అంత దారుణమైన శిక్షలు అయిపోయినా కఠినంగా శిక్షించాలి. దేవుడి ప్రసాదం విషయంలో కూడా ఇట్లాంటి వెధవ నిర్ణయాలు ఇంతకన్నా భాష మనం మాట్లాడలేము. అంటే వస్తున్నాయి, కంట్రోల్ తప్పుతుంది, కానీ ఇంతకన్నా వరస్ట్ లాంగ్వేజ్ మనం మాట్లాడలేం. కాబట్టి చెప్తున్నాను, వాళ్ళని పిచ్చి కుక్కలను బాదినట్టు బాదాలి, వాళ్ళని పిచ్చి కుక్కలని చంపినట్టు చంపాలి అనకూడదు, కానీ ఖచ్చితంగా శిక్షించాలి. అసలు హిందూ సమాజం అంటే భయమే లేదండి. మనది హిందూ భారతదేశం అంటున్నాం మనం. హిందూ భారతదేశంలో అంటే వేరే దేశాల్లో కొన్ని ముస్లిం కంట్రీస్ కానీ ఇంకా వేరే దేశాలు కానీ మీరు తీసుకోండి, వేరే మతాల వాళ్ళు అక్కడ మైనారిటీలుగా బతుకుతారు. ఇక్కడ హిందూ భారతదేశం, మన భారతదేశంలో, మన హిందూ దేశమైన మన భారతదేశంలో మనం హిందువులు మైనారిటీలుగా బతుకుతున్నాం. హిందూ దేవాలయాలు మైనారిటీలుగా ఉన్నాయి. ఎందుకంటే మన హిందువులే ఆ కుక్కలకి నీచులకి ఓట్లు వేసి వాళ్ళని అధికారాలు అందరూ ఎక్కిస్తున్నారు. వాళ్ళు వేరే మతాలను ఫాలో అవుతున్నారని తెలిసి కూడా ఒక లౌకికవాదం అని చెప్పి మేము మా సెక్యులర్ కంట్రీ అని చెప్పి ఒక పిచ్చి భావనలో ఉండి వాళ్ళని గదినెక్కించి వాళ్ళకు ఓట్లు వేయడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఈ ప్రధాన దేవాలయాలను టార్గెట్ చేసి ఆ దేవాలయాలకు ఉన్న పేరు ప్రతిష్టలను ఎట్టా దెబ్బతీయాలి అనే ఒక కృత నిశ్చయంతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా మనం తెలుసుకోవాలి, ఇప్పటికైనా మన హిందూ సమాజం నిద్ర లేవాలి, హిందూ సమాజం మేలుకోవాలి. మీరు ఓటేయండి. నిజంగా అన్య మతస్థుడు పోటీ చేశాడు, అతని వ్యక్తిత్వం చూడండి. అతను ప్రచారంలో కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మతాన్ని వాడుతున్నాడా, కులాన్ని వాడుతున్నాడా అనేది మీరు చూడండి. కులాన్ని మతాన్ని వాడాడంటే వాడు నీచుడు, దుర్మార్గుడు, వాడు ప్రజలకి సేవ చేయడానికి పనికిరాడు. మతాన్ని కులాన్ని వాడాడంటే వాడు నికృష్టము నా కొడుకు, వాడు ప్రజలను విడదీయడానికి మాత్రమే పనికొస్తాడు, ప్రజల్లో వైషమ్యాలు పెంచడానికి మాత్రమే పనికొస్తాడు, వాడు ప్రజల్ని పరిపాలించడానికి పనికిరాడు
మతాలను కానీ కులాలను కానీ వాడిన రాజకీయ నాయకుడిని మీరు గనక చూశారంటే వాడిని నిర్ద్వందంగా తిరస్కరించండి, వాడికి ఓటేయమాకండి. అప్పుడు మన హిందూ దేవాలయాలు రక్షింపబడతాయి, మన హిందూ దేవాలయాలు కాపాడబడతాయి, మన దేశం కాపాడబడుతుంది. కొంతమందిని చూసుకుంటే ఏంటంటే వీళ్ళు ఏంటంటే మన హిందూ మతాలని లేదా మన హిందూ టెంపుల్స్ని నాశనం చేయడం కోసమే వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే గత 5 సంవత్సరాల కాలంలో అప్పుడున్న ప్రభుత్వంలో ప్రధానమైన స్థానాలన్నింటిలో కూడా అన్య మతాలను ఫాలో అయ్యే వాళ్ళే ఉన్నారు. దానివల్ల ఈ ప్రమాదం సంభవించింది. దేవుడికి ఇచ్చిన ప్రసాదంలో కూడా, దేవుడికి పెట్టిన ప్రసాదం, భక్తులకు అమ్మిన ప్రసాదం, భక్తులకి పంచిన ప్రసాదంలో కూడా ఈ జంతువుల కొవ్వుని ఇట్లాంటివన్నీ వాడారన్న విషయం ఇప్పుడు ఈరోజు తేటతెల్లమైంది. దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు మన మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి. హిందూ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా రోధిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అలాంటిది ఆ వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన ప్రసాదంలోనే వీళ్ళు ఎంత దరిద్రపు నెయ్యి వాడారు, ఇలా కల్తీ నెయ్యి వాడారని తెలిస్తే ఆ ప్రసాదాలు ఇంతకాలం 5 ఏళ్ల కాలం పాటు ఇంత అపచారం జరిగిందని మనం కనుక అది ఆలోచిస్తుంటే మన మనసు వేదనకు గురవుద్ది. హిందూ అనేవాడు ప్రతివాడు వేదనకు గురవుతున్నాడండి. గత 2-3 రోజుల నుంచి ఈ వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి కడుపు రగిలిపోతుంది. హిందూ అనేవాడు వేదనకు గురవుతున్నాడు. ఏంటి కర్మ? మన హిందూ భారతదేశంలో, మన హిందువులు ప్రధానంగా ఉన్నటువంటి మన దేశంలో హిందూ మతం మీద జరిగే ఈ దాడి ఏంటి అనే భావన ప్రతి హిందువులో కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. దీని ప్రభావం రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఇక లడ్డూల్లో కల్తీగా నెయ్యి కలిపారు, ఇవన్నీ కొంత రాజకీయంగా కూడా కొంత అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని సమర్థించడానికి ఇది చెప్తున్నారు. ఒక హిందువుగా పుట్టుంటే అంటే వైఎస్ఆర్సీపీని సమర్థించడానికి ఈ డిబేట్లలో ప్యానల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది. ఇది తెలుగుదేశం తప్పే, ఇదంతా కావాలని కుట్ర చేశారని చెప్తున్నారు. ఒక ప్రశ్న మీరు వేసుకోండి. కిలో ఆవు నెయ్యి 320 రూపాయలకి ఈ ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుద్దా? ఆ టెండర్కి మీరు ఒప్పుకున్నప్పుడు, ఆ టెండర్ని మీరు అంగీకరించినప్పుడు ఎవరున్నారు ప్రభుత్వంలో? టీటీడీ ఈఓగా ఎవరున్నారు? టీటీడీ చైర్మన్గా ఎవరున్నారు? ఆ 320 రూపాయలు కిలో ఆవు నెయ్యి అనే టెండర్ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు, 320 రూపాయలకి అతను టెండర్ కోట్ చేసినప్పుడు కేజీ నెయ్యికి, దాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? యాక్సెప్ట్ చేసినప్పుడు ఎవరున్నారు అధికారంలో? సింపుల్. దీనికి మళ్ళీ మీరు వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి మీరేదో సమర్థించుకున్నట్లుగా మీరు మాట్లాడటం, మళ్ళీ దీన్ని తెలుగుదేశం వాళ్ళు ప్రతిఘటించడం ఎన్నో అవసరం లేదండి. ఒకటే సింపుల్ లాజిక్. కేజీ ఆవు నెయ్యి ఇప్పుడు మార్కెట్లో ఎంతకు దొరుకుతుంది? 320 రూపాయలకి వీళ్ళు ఎలా సప్లై చేశారు? ఆ టెండర్ వీళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు? అంటే 10 రూపాయల కొబ్బరికాయని రూపాయికి ఇస్తానంటే మనం కళ్ళు మూసుకుని ఒప్పేసుకుంటామా? చూస్తాం కదా, అది కుళ్ళిపోయిన కొబ్బరికాయ. ఎందుకు ఇస్తున్నాడు ఇతను రూపాయికి? 10 రూపాయలు ఉన్న మార్కెట్లో 10 రూపాయలు అమ్ముతున్నారు. మినిమం 10 రూపాయలు ఉన్న కొబ్బరికాయని వీడు రూపాయికి ఇస్తాను ఎందుకు అంటున్నాడు అనే డౌట్ అనేది మనిషి అన్నోడికి ఎవరికైనా వస్తుంది కదా. 320 రూపాయలకి అతను కోట్ చేసినప్పుడు మీకు ఆ డౌట్ రాలేదా? అంత పెద్ద వ్యవస్థ, అంత పెద్ద ఆఫీసర్లు, ఐఏఎస్ చదివిన వాళ్ళు ఈఓగా ఉంటారు. మరి అప్పుడు ధర్మారెడ్డి ఈఓ, అతను ఐఏఎస్ కాదనుకుంటా, ఐఆర్ఎస్ ఏదని చెప్తారు అతన్ని. మరి వాడు ఎవడైనా కానీ వాడు కూడా కొంత నాలెడ్జ్ ఉన్నవాడే కదా, గతంలో పెద్ద సంస్థల్లో పనిచేసి వచ్చిన వాడే కదా. వాడికి ఎమ్మటే 320 రూపాయలకి వీడు ఎట్టా కోట్ చేశాడు అనే డౌట్ వస్తుంది, వచ్చి తీరాలి కదా మనిషి అన్నవాడైతే. మరి అతనికి ఎందుకు రాలేదు? ఇక్కడ ఇంకో వాస్తవం కూడా చెప్తాను మీకు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈఓ ధర్మారెడ్డి చేసిన అరాచకాలు, దాష్టికాలు అన్నీ కావండి. ఎందుకు చెప్తున్నానంటే ఇతనికి సంబంధించి పర్సనల్గా కూడా ఇతను గతంలోనే అంటే ఒక 1.5 year 2 years బ్యాకే ఇతను లాస్ అవ్వడం జరిగింది. చాలా పెద్ద లాస్ జరిగింది ఇతనికి. అంటే ఆర్థికంగానో లేదా ఫైనాన్షియల్గా లాస్ కాదు, ఫ్యామిలీ పరంగా ఇతను కోలుకోలేని దెబ్బ తగిలింది ఇతనికి. అతను కొడుకు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన అతను కూడా ఏంటంటే అంటే నాకు తిరుపతి నుంచి తెలిసిన వార్తలను బట్టి చెప్తున్నా మీకు ఇవి. దానికి సంబంధించి ఏం చర్చ జరిగిందంటే అప్పట్లో ప్రజల మధ్య అంటే ఇతను కొడుక్కి చెన్నైకి సంబంధించిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురుతో మ్యారేజ్ అనేది అంగీకారం జరిగింది. దానికి సంబంధించి ఈయన చెన్నై ఒక హోటల్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పి అప్పుడు చెప్పారు. కానీ వాస్తవంగా కూడా తిరుపతిలో చెప్పుకున్నారు. అంటే దీనికి సంబంధించిన వాస్తవాలు ఏంటనేది నాకు పూర్తిగా తెలియదు. అప్పుడే ఇతను టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసిన అక్రమాలకి అప్పటికే ఇతనికి గుణపాఠం జరిగినా కూడా తర్వాత కూడా ఇంకో 1 year పాటు ఉన్నాడు. అయినా ఇతని వ్యవహార శైలిలో కానీ ఇతని ప్రవర్తనలో కానీ ఎటువంటి మార్పు రాలేదు, అట్లాగే కంటిన్యూ చేశాడు. మరి ఇటు సొంత కొడుకు చచ్చిపోయినా వీడికి మార్పు రాలేదంటే మరి వీడికి ఇంకేం జరిగితే మారుతాడు ఇతను అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ అన్నిటి మీద, ఈ వ్యవహారాలన్నింటి మీద బయటకు తీసి వీటన్నిటిని కనుక బయటకు లాగితే శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపితే వాళ్ళు ఏమన్నా మార్పు కలుగుద్దేమో.
అప్పుడైనా బాలాజీ ఆ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యే ఆ శ్రీకృష్ణ జన్మస్థానంలో వీడికి జ్ఞానోదయం లేకపోతే ఇంకేదైనా కలిగిస్తాడో మనం వేచి చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ అధపాతాలను కూరుకుపోయి ఉంది. ఇప్పుడు ఈ ఇష్యూతో ఇక పూర్తిగా హిందూగా పుట్టినోడు ఎవడో కూడా కనీసం ఈ పార్టీ వైపు చూడటం కాదు కదా, ఈ పార్టీ పేరును కూడా ఉచ్చరించడానికి కూడా ఇష్టపడ్డావు. అలాంటిది ఇంక ఇప్పుడు మీరు రాజకీయంగా మీకు జరగాల్సిన లబ్ధి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా జరిగింది ఈ ఇష్యూలో. ఇక ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఓన్లీ రాజకీయ లబ్ధి జరిగింది కదా అని చెప్పి వదిలేయడం కాదు, ఖచ్చితంగా వాళ్ళందరినీ బయటికి లాగాలి, ఆ టెండర్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళని బయటికి లాగాలి, ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడు పరంగా జరిగినటువంటి ప్రతి విషయాన్ని బయటికి లాగాలి. లేకపోతే ఏమవుతుందంటే మీరు ఏమీ చేయలేదనుకోండి, రిజల్ట్ ఏం కనపడలేదు అనుకోండి, ఇదంతా మీకు నెగిటివ్ అయ్యే ప్రమాదం కూడా ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఇలాంటి వెధవలందరినీ లైన్లో నుంచోబెట్టి చెప్పులతో కొట్టిస్తారా, చెప్పులతో కొడతారా, జైల్లో దోస్తారా అంటే మన చట్ట ప్రకారం అట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు. కాకపోయినప్పటికీ వాళ్ళని అత్యంత నీచమైన పరిస్థితికి నెట్టివేయాలి. వాళ్ళని సమాజం వాళ్ళని చీడపురుగులాగా చూడాలి. దేవుడి విషయంలో కూడా వాళ్ళకి భయం భక్తి లేదంటే వాళ్ళు ఎంత ఉన్మాదం, వాళ్ళ మెదడులో ఎంత ఉన్మాదం స్థాయిలు ఎలా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అంటే కొంత ఎమోషనల్గా నాకు మాటలు కూడా సరిగ్గా రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే ఏంటంటే వేచి చూద్దాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళద్ది, ఈ వెధవలందరినీ ఏం చేస్తారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 100 రోజులు వైఫల్యాలను కప్పించుకోవడానికి ఇది ఒకటి తీసుకొచ్చారు. 100 రోజుల్లో సక్సెస్లు ఫెయిల్యూర్స్ ఏముంటాయండి? 100 రోజుల్లో ప్రభుత్వం సక్సెస్ ఫెయిల్యూర్ ఏముంటుంది? 100 రోజుల్లో సక్సెస్ అవడానికి ఏముంటుంది చెప్పు? నువ్వు చేసిన అవినీతి అక్రమాలు ఇప్పుడు నువ్వు చెడగొట్టిన వ్యవస్థలని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి సంవత్సరం పడుతుంది ఇప్పుడున్న ప్రభుత్వానికి. అలాంటి 100 రోజుల్లో వాళ్ళు వచ్చి ఏం సక్సెస్ సాధిస్తారు, దాని గురించి ఏం మీటింగ్ పెడతారు, దాని గురించి ఏం డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రజలు కూడా ఏం ఆశించట్లా 100 రోజులు వీళ్ళు అద్భుతాలు చేస్తారని ఏం ఆశించలా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఏదన్నా కొంత రిజల్ట్, అప్పుడు కూడా బీభత్సమైన రిజల్ట్స్ వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ చేయట్లా. ఇప్పుడున్న వ్యవస్థలు బాగుపడతాయి, మళ్ళీ గాలిలో పడతాయి అనే భావనలో ఉన్నారు ప్రజలు. నువ్వు వచ్చి 100 రోజుల్లో ఫెయిల్ అయిపోయాడు, ఈ 100 రోజులు డైవర్ట్ చేయడానికి ఎన్ని తీసుకొస్తున్నాడని చెప్పి నువ్వు కాకమ్మ కౌరులు ఇదేం చెప్పాల్సిన అవసరంలా. ఇది టీటీడీలో మీ అందరూ కావాలని చేసిన కుట్ర. ఇది హిందూ మతాన్ని కోకటి వేలతో లేకుండా చేయాలనే కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. లేకపోతే హిందూ మతానికి సంబంధించిన గుడుల్లో నీకేంటే సంబంధం? టీటీడీ చైర్మన్ గారు ఎవరిని వేస్తున్నావు నువ్వు? అయ్యోళ్ళకి ఎవరిని తీసుకొచ్చి పెడతావు? నీకు ఎక్కడెక్కడ ఉన్న తీసుకొచ్చి వేరే డిపార్ట్మెంట్లో ఉన్న డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి ఐఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి నువ్వు టీటీడీ ఈఓలుగా చేస్తే అంటే నీకు ఏది చెప్తాడు నువ్వు ఉంగమంటే నుంచుంటావు అని తీసుకొచ్చి నీ ఇష్టమైన టీటీడీలో వేస్తావు. వాడికి దేవుడు అంటే భయం భక్తి ఉండాల్సిన అవసరంలా. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి టీటీడీలో ప్రధానమైన స్థానాల్లో కూర్చోబెడితే వాళ్ళు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, ఈ అవినీతి కుక్కల్ని, ఈ నీచుల్ని, నికృష్టుల్ని, దేవుడి విషయంలో కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరించిన వీళ్ళందరినీ రోడ్డుకి ఇడ్చి వీళ్ళందరినీ శిక్షలు పడేలాగా చేస్తారని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. థ్యాంక్స్ ఫర్